అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను కొత్తిమీర చట్నీ ఇడ్లీ దోశల్లోకి చూపిస్తాను. ఇదిగోనండి, ఇది ఇడ్లీ దోశల్లోకి కొత్తిమీర చట్నీ. ఇందులోనే ఒక స్పూను వేరుశెనగ పప్పులు నువ్వుపప్పు వేసానండి. అందుకని బాగుంటుంది. మీకు రోజు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఒకరోజు గ్రౌండ్నట్ చట్నీ, ఒకరోజు వేయించిన శనగపప్పు చట్నీ, ఒకరోజు కొత్తిమీర చట్నీ, ఒకరోజు అట్లా అది కాలీఫ్లవర్ కాడల చట్నీ అని, పొట్లకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి. అందుట్లో కూడా మనం ఇట్లా ఒక స్పూన్ ఇవి వేసేసి చేసుకుంటే కనుక గ్రౌండ్ నట్స్ ఇవి నువ్వుపప్పు వేసి చేస్తే కనుక ఇడ్లీ దోశల్లోకి కూడా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, ఇడ్లీ దోశల్లోకి బాగుంటుంది. చూసారా? ఇంతేనండి. ప్రొసీజర్లోకి వెళ్దామండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దాం, మొదలు పెడదామండి. ఇడ్లీలోకి కొత్తిమీర చట్నీ చేస్తున్నానండి. చూద్దరు కానీ అండి, అంతా బాగు చేస్తే ఇంత కూర అయింది. నేను కాడలు తీయను, వాడతాను కానీ మరీ పుల్లలల్లే ఈ సంవత్సరం కొంచెం వర్షాలు బాగా వస్తాను, నేను బాగా పెరిగిపోయిందండి. మరీ పెద్ద కాడలు అయితే తీసేసాను, పుల్లల్లాగా ఉంటాయి అని. మిగతా ఈ కూర ఇప్పుడు చేస్తున్నానండి. ఇప్పుడు పచ్చడికి దీనికి ఒక మిరపకాయ తీసుకుంటాను. మొదలు పెడదామండి. బండి పెట్టి నూనె పోస్తున్నాను, సెగ తగ్గించుకొని. మిరపకాయలు గిల్లేస్తున్నానండి. కొంచెం వేసాను, పేరుకి ఆవాలు అసలు అవసరం లేదు, బట్ నేను ఏదో కొంచెం వేస్తున్నాను. శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకొని, మీరు పచ్చిమిరపకాయ వేసుకుంటే ఇప్పుడే వేసుకోవచ్చండి. కాకపోతే నా దగ్గర పచ్చిమిరపకాయలు వేయించి పెట్టిన పేస్ట్ ఉంది, అందుకని అది వేస్తాను. ఇది వేగిన తర్వాత ఎందుకంటే కొత్తిమీర వేసేసుకుందామండి. ఇదిగోనండి, కొంచెం అలా వడబడితే చాలన్నమాట. మరి అంత నల్లగా ఏగే పని లేదు, జస్ట్ కొంచెం వడబడితే చాలు. ఇది ఆపేస్తున్నానండి. ఇది ఆరాక మిక్సీ జార్లో తీసుకుందాము. నేను ఇందులో చిన్న స్పూను గ్రౌండ్ నట్స్ వేసానండి, అర స్పూను ఈ నువ్వుపప్పు వేసానండి. మీ క్వాంటిటీని బట్టి మీరండి. నేను నాది చిన్న జారు వేస్తున్నాను. మేమిద్దరమే కదా, ఏ రోజు ఆ రోజు చేసుకుంటే చక్కగా అయిపోయిద్దండి. ఇది నిలవ ఉండే పచ్చడి కాదు కదా, నిలవ పచ్చడి కూడా ఉంటుంది, సంవత్సరం పొడవునా నిలవ ఉండే కొత్తిమీర చట్నీ కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇడ్లీలోకి ఏ రోజు ఆ రోజుకి అనమాట. ఒక్క గింజ చింతపండు అండి. ఇది కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకొస్తానండి. ఈ పుల్లా బూసి కూడా మొత్తం మెదిగిపోయిందండి మెత్తగాను. బౌల్లో కొంపేసుకుందాం. ఇదిగోనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకి కాబట్టినంత కన్సిస్టెన్సీ పెట్టుకోవచ్చండి. ఇది బాగుంటుంది. రోజు ఒకే రకం పెట్టినా కూడా, రోజు వేరుశెనగ పప్పులు పచ్చడి పెట్టినా అది పేస్ట్ లాగా పిల్లలకి నచ్చదు. ఇది పీనట్ బటర్ లాగా ఉంటుంది. అందుకని రోజుకొక పచ్చడి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. ఒకరోజు కొత్తిమీర పచ్చడి, ఒకరోజు పుదీనాకు పచ్చడి, ఒకరోజు ఇట్లాగే వెజిటబుల్స్ పచ్చడి అలా చేసుకుని. ఇందులో గమనించారా మీరు, నేను అల్లము వెల్లుల్లిపాయలు ఏం వేయలేదండి. మీకు కావాలంటే మీరు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. ఇది అంతా కొత్తిమీరే కదండి, ఇదే మనకి మెడిసిన్ అనమాట. ఈ ఇందుట్లో ఇంకా వేరే ఏం వేసే పని లేదు, ఒక్క పచ్చిమిరపకాయ మాత్రమే వేసాను నేను. హెల్తీగాను ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ పప్పుల పొడి పప్పులు వేసాం కనుక హెల్తీగాను ఉంటుంది. ఇది ఇంతే. చూసారా? నచ్చిందా మీకు? ఓకే అండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు నా గార్డెన్ అప్డేట్స్. ఒక కీర దోసకాయ మొగ్గలేదనుకుంటున్నాం కదా, అదిగోనండి కాస్త ముగ్గింది.
ఇక్కడ కూడానండి ముగ్గింది ఒక కాయ, ఒక పెద్ద కాయలు బాగా వచ్చినాయి. ఇదిగోనండి కాయ సైజు పెద్ద కాయలు వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా అంతే పెద్ద కాయ వచ్చింది. ఇదిగోనండి బెండకాయలు వచ్చినాయండి, వాళ్ళు కొంచెం ఎక్కువే వచ్చినాయి, కొంచెం 7-8 కాయలు అలా వచ్చినాయండి. కొద్దాం, ఇదిగోండి కొయ్యాలి ఇదని నేను. కొయ్యాలండి. గోంగూరలు కూడా బాగానే పెరిగినాయండి. ఇదిగోనండి పొట్ల పిందెలు పడ్డాయి, కాకపోతే పెరుగుతాయో పెరగవో చూడాలి. ఫస్ట్లో పిందెలు కదా, అంత నమ్మకం ఉండదండి వీటి మీద. ఇదిగోండి మళ్ళీ వచ్చేసింది ఇది చుక్కకూర. వాటి నా క్రాపు 2 టమాటాలు, 1 కీర, కొద్ది బెండకాయలు వచ్చినాయండి, కొద్దిగా 10 కాయలకు వచ్చినట్టు వచ్చినాయి, ఒక 8-9-10 కాయలు, ఇంకంతేనండి. కాకపోతే నేను మింట్ కోసాను, ఆ కొత్తిమీర చట్నీకి కొత్తిమీర కోసాను, అదనమాట. ఈ 4 కాయలు పెడితే అందరూ నవ్వుతారు, గంపలు వచ్చినట్టు చూపిస్తుంది అనుకుంటారని నేను దొడుస్తున్నానండి. కాకపోతే నాకు ఈ ఫస్ట్ వచ్చేది కదా, నాకైతే ఇష్టంగా హ్యాపీగానే ఉంది. కాకపోతే ఇది ఒక్కటే పెట్టకుండా వేరే ఏ వీడియోతోటన్నా కలిపి పెడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.